గుంటూరులోని స్థానిక గ్రంథి సీతారామయ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి పలువురు బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ను తిరిగి ఏర్పాటు చేయాలని పెమ్మసాని, మాధవి, నసీరులు కోరారు. 3 ఏళ్లు వేద అభ్యాసం చేసుకునే బ్రాహ్మణ విద్యార్థులకు కల్పిస్తానని లోకేష్ చెప్పారని తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులను విదేశాలకు పంపించిన ఘనత టీడీపీదేనని, బ్రాహ్మణులు విద్యార్థులను ఈ జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేసిందని వివరించారు. అలాగే బ్రాహ్మణ భవన్ నిర్మింప చేసేలా చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణుల తరపున తాము అడుగుతున్న ఈ 10 డిమాండ్లను నెరవేర్చాలని ఈ సమావేశంలో పెమ్మసానిని పలువురు బ్రాహ్మణ నాయకులు కోరారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ చీమకు కూడా హాని చేయని బ్రాహ్మణులపై అధికారపు మత్తుతో జగన్ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. సామాన్యులు ఎవరైనా దేవాలయం దేవుణ్ణి ముట్టుకోవాలంటేనే భయపడతారు. కానీ ఈ ప్రభుత్వం దేవులను, దేవాలయాలను భ్రష్టు పట్టిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందే కాబట్టి తిరిగి దాన్ని అమలు చేయడం గాని, నిధులను కేటాయించడం వంటివి టీడీపీ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేపట్టేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను కేటాయించేలా చేస్తామని, సామాన్యులు మొదలు పేదవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనది ఇల్లు అని, పేదల నివాసార్థం టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేయించిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులకు నా సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నాయకులు ఏపీఎం ఐడీసీ మాజీ చైర్మన్ రంగా వజ్జుల లక్ష్మీపతి, బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, టీడీపీ బ్రాహ్మణ సాధికార సంస్థ అధ్యక్షుడు బుజ్జి రామప్రసాద్, పెమ్మసాని రవిశంకర్, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు.